వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఈరోజు చాలా సీరియస్గా చర్చించబడతా ఉన్నాయి. నేను నిన్ననే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్ తీర ప్రాంతాల్లోకి పాకల కొండేపి నియోజకవర్గం సింగరాయకోట మండలం పాకల అనే ఒక విలేజ్లో తీర ప్రాంతం పట్టపోళ్ళు పల్లెలు పట్టపోళ్ళు సముద్ర తీరంలో ఉండేటువంటి గ్రామస్తులు మాకు ఇస్తామన్న 20,000 ఎడిపోయినా మమ్మల్ని వేటకని పోమంటారా లేదా డబ్బులు ఇస్తారా? వేటకు పోవద్దన్నారు, డబ్బులు లేవు. ఏప్రిల్ ఇస్తారంట, ఎప్పుడు ఇస్తారో తెలియదు. మేము పస్తులుండే కానీ వీళ్ళ మాటలు నమ్మి మేము పస్తులుంటే పోతాం బాబు అని చెప్పుకునే ఒక వాతావరణం అని ఏం చర్చిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినట్టుగా ఏది చెప్తే అది టైం ప్రకారం టెన్షన్గా మాకు అకౌంట్లు వేసేవాడు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని జోవియల్గా మాట్లాడుకునే, అబ్బా ఏం సారాయండి, ఎంత ఇచ్చాడండి, ఫుల్ అండి అంటే ఒక ఏహి భావంతో ఎగతాళిగా అదేదో పాత సినిమాల్లో జోకర్స్ మాట్లాడే విధంగా ప్రజలే ఈరోజు జోకులు వేసి మాట్లాడుకునే విధానం ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి అర్థమవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోమని మాత్రం కోరుతున్నాను. సరే, ప్రజలంటే అలా మాట్లాడుకున్నారు. కానీ అసలు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1వ తేదీ ప్రతి నెల ఆయన పోయినట్టుగానే ఏదో ఒక ఊరు వెళ్ళటం, ఈరోజు కూడా ఒక ఊరు వెళ్ళి పర్చూరులో, నాకు తెలిసి పర్చూరు నియోజకవర్గం, అక్కడికి వెళ్ళి ఒక పబ్లిసిటీ ఈవెంట్ని స్టార్ట్ చేశారు. అంటే ఎవ్రీ మంత్ ఒక పెన్షను లేదా ఒక బర్రెో ఒక గొర్రెో లేదా ఒక ఊరిలో శాంక్షన్ చేయటం, దాని నెలలంతా ప్రచారం చేసుకునే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నారు వీళ్ళు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ వాస్తవాలని చెప్పమని మాత్రమే మేము కోరుతున్నాం. వాస్తవాలకు అతీతంగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రజలు నాకు తెలిసి రిసీవ్ చేసుకోవట్లేదు. మీరు చూడండి, ఎండ్ రిజల్ట్ మీకేం కావాలంటే, సపోజ్ ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తే మధ్యలో ప్రాసెస్ జరిగి తర్వాత అవుట్పుట్ రావాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర తోలుకొచ్చిన జనాలలో అవుట్పుట్ కోసం వాళ్ళ కళ్ళల్లో కనీసం ఆనందం కానీ లేకపోతే వాళ్ళ ముఖం మీద కాస్త చిరునవ్వు కానీ ఎక్కడ లేదు. ఏమైనా నిజం చెప్తాడో ఇతనని ఒక ఆలోచనతోటి వాళ్ళు చూస్తూ ఉన్నారు. నేను ఇక్కడ నా ప్రెస్ మీట్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తను దాదాపు 1.5 అవర్ మీటింగ్లో కేటాయించినటువంటి సమయం మొత్తం తప్పులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కన్నా ఇతను హిమాలయ పర్వతాలంత ఎత్తుగా నేను చేస్తున్నాను, కానీ అది మరుగుజ్జు అనేది అందరికీ తెలుసు. ఆ ప్రయత్నం ఏం చెప్పాడంటే, రావటమే ఆయన పెన్షన్లు ఎత్తుకున్నాడు. పెన్షన్స్ అసలు ఈరోజు నేను ఎంత ఇస్తున్నానంటే ఆయన 33,100 crores అంటే 33,100 కోట్ల పెన్షన్స్ నేను ఈ సంవత్సరానికి ఇస్తున్నానని చెప్పాడు. కానీ పాపం ఆయన బడ్జెట్లో ఎంత పెట్టాడంటే దాన్ని ఈ 33,100 కోట్ల రూపాయలని బడ్జెట్లో ఎంతవరకు చూపించాడంటే ఆయన చూపించింది చాలా తక్కువ. బడ్జెట్ గ్యాపు దాదాపు 5 కోట్లు గ్యాప్ కనపడుతుంది బడ్జెట్లో చూపించిన దానికి ఈయన చెప్పేదానికి. అంటే 37,100 కోట్లు మైనస్ 500,116 crores చేసుకోండి. అంటే ఇంత వేరియేషన్, అంటే ఇన్ని రేషన్ కార్డులని అతను కుదించబోతా ఉన్నాడు. కుదించబెట్టి అతను ఏం చెప్తున్నాడంటే, నేను పెన్షన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్లకన్నిటికన్నా నా పెన్షన్లు ఎక్కువ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటను వాల్యూ ఎంతో తెలుసా? 2,72,000 కోట్ల రూపాయలు. మై డియర్ ప్రెస్ ఫ్రెండ్స్, 2,72,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి, ఇలాంటి వేలవేరి లేదు, ప్రచారం లేదు, ఈవెంట్ మేనేజ్మెంట్ లేవు, కలెక్టర్ని పిలవాలా, ఎవరన్నా మధ్యలో నేస్తే నీ కడువు నొప్పా, ఈ గందరగోళాలు ఏం లేవు. 2,72,000 కోట్లు ఎక్కడ, 33,100 కోట్లు ఎక్కడ? ఒకసారి అది మైనస్ చేయండి. 2,72,000 కోట్లు, నువ్వు ఇచ్చింది 33,000, అంటే 2 లక్షల దాదాపు 40,000 కోట్ల రూపాయలు డిఫరెన్స్ ఉంది. దీన్ని నువ్వేం చెప్తున్నావు అంటే, ఆయన బటన్స్ అన్నిటికన్నా ఆయన చొక్కా బటన్స్ ఎక్కువలాగా చెప్తున్నాడు. ఆయన గుండీలు, నాయన ఈ గుండీలు పెట్టుకొని చెప్పేది కాదు, ఈ డబ్బులు పేద ప్రజలు తీసుకున్నది,
ఆ కుటుంబాలని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, పండగల వైపు, సంతోషం వైపు, పిల్లల బట్టల వైపు, యూనిఫామ్ల వైపు అన్నిటికీ మించి ఆనందంగా నడుపుకున్నటువంటి ప్రజలు ఈరోజు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. See this comparison among the people, the previous government and the present government. నువ్వు వదలగొట్టుకుంటే కాదు. డోంట్ థింక్ దట్ యూఆర్ ఎ బిగ్ మ్యాన్ ఆల్వేస్. నువ్వు అన్నీ కూడా అబద్ధాలు చెప్తా ఉన్నావని పెన్షన్ విషయంలో నేను ఎక్కువగా మీకు నేను రాసుకున్న చాలా అంశాలు సోది చెప్పే కన్నా మీకు నేను చాలా క్లియర్గా పెన్షన్ విషయంలో మొత్తం దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిన 400 కోట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకు సగటున దాదాపు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. వాళ్ళు ఎంత పెడుతున్నారు? 400 కోట్లు. 2000 కోట్లు ఎక్కడా, 400 కోట్లు ఎక్కడా? హౌ కెన్ యూ కంపేర్? అంటే వింటున్నారనే నీకు కొన్ని ప్రచార సాధనాలు అవి త్రూ చేస్తున్నాయని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్తే ప్రజలు వింటానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. వీఆర్ హియర్ టు సే ఆల్వేస్ ఫ్యాక్ట్స్. మేము వాస్తవాలు చెప్పడానికి ఇప్పుడు ఉన్నాం. మేము అబద్ధాలతో పుట్టలేదు, అబద్ధాలు వండలేదు, అబద్ధాలను మేము ఎక్కడ కూడా ప్రచారంలో పెట్టుకోలేదు. సంపద సృష్టించాలని ఆయన చెప్పుకుంటున్నాడు, చెప్పుకోనివ్వండి. నెంబర్ 2, అతను ఒక చిన్న కంపారిజన్ చేశాడు. గుజరాత్లో ఎంత ఉంది పెన్షను, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఎంత ఉంది, కేరళలో ఎంత ఉంది, తర్వాత మధ్యప్రదేశ్లో ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో 4000 ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 3000 చిల్లర చేసిపోయాడు. నువ్వు వచ్చి పెంచుతాను, పెంచావు. ఎలక్షన్ ముందు నువ్వు చెప్పలా గుజరాత్లో ఎంత ఉంది, అమెరికాలో ఎంత ఉంది, ఇవన్నీ చెప్పలా నువ్వు. ఇట్ ఈజ్ యువర్ బౌండరీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఈరోజు ఏం చేస్తున్నావు అంటే కంపేర్ చేసి జనాలకు ఒక సినిమా చూపిస్తున్నావు. ఈ సినిమాలు చూడటానికి అక్కడ తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఇస్తున్నాను. ఏం కళ్ళు పోయాయా బిఫోర్ ఎలక్షన్స్? ఆ రోజు చెప్పలేదే ఈ ఈ క్యాలిక్యులేషన్స్, ఈ కంపారిజను. కాబట్టి జగన్ ఆయన చెప్పే అన్నీ కూడా పెన్షన్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన 2710 కోట్లు ఏడాదికి మొత్తం చూస్తే అయ్యేది 32,520 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు పెన్షన్ల మొత్తాన్ని బట్టలు నొక్కే దానికన్నా చాలా చులకనగా మాట్లాడిన విధానం ఏదంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2,72,000 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఇచ్చింది 33,000 కోట్ల రూపాయలు మాత్రమే. సో దయచేసి అబద్ధాలు చెప్పొద్దని ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిక్వెస్ట్గా మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిన బటన్ నొక్కే అన్నిటికన్నా టీడీపీ ఖాతాలు అన్నింటినీ జమ చేసి చూస్తే దాదాపు 2.72 crores. ఇది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. పోల్చుకోవడానికైనా సరే ఒక పద్ధతి అంటూ ఉండాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా స్పష్టంగా మేము ముందు తీసుకొస్తూ ఉంది. 3 లక్షల పెన్షన్స్ని ఈరోజు తీసేశారు. అవుట్. 3 lakhs పెన్షన్స్ అవుట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు మొత్తం పెన్షన్లన్నీ 66,34,742 66,34,742 పెన్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. కానీ మీరెంత ఇస్తున్నారు తెలుసా? ఇప్పుడు 63.59 లక్షలు. అంటే దాదాపు 3 లక్షలు నొక్కేశారు. అంటే 3 లక్షల మందిని పెన్షన్ లేకుండా తయారు చేసి మేము నీ బడ్జెట్లో ఏమో కొంత చూపిస్తావు, ఇచ్చిందేమో కొంత, కంపారిజన్ కొంత, టు కన్ఫ్యూజ్ ద పీపుల్. కన్విన్స్ చేయటం కాదు, కన్ఫ్యూజ్. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కన్ఫ్యూజ్ కావాలి. మళ్ళీ బయటికి పోయి వాళ్ళు ఏం మాట్లాడుకోవాలని ఏం మాట్లాడుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తే ఇన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు అనే దాని మీద ఈరోజు వెళ్ళిపోయారు. కానీ బడ్జెట్ ఒక విధంగా ఈ విధంగా చూపించినట్టు వీళ్ళకి స్టీల్ ప్లాంట్ విషయం చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాడు. స్టీల్ ప్లాంట్ని గాడిలో పెట్టాడట. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని అడగడం పోయి 40,000 మందిని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని తీసేశారు. 5,000 మంది ఇంజనీర్స్, బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ వర్క్డ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్టీల్ ప్లాంట్లో, నేను ఒక మెటలర్జికల్ ఇండస్ట్రీలో పనిచేసి 18 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ అని నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్. 40,000 మందిని నువ్వు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని ఈరోజు స్టీల్ ప్లాంట్లో తీసేశారు. 5,000 మందిని సెయిల్ అని, బిలాయ్ అని, ఇంకొక చోటని, టాటా అని అందరికీ ఎక్స్పర్ట్స్గా సీనియారిటీ ఉన్నవాళ్ళు మొత్తాన్ని ఫోర్స్ఫుల్లీ ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. మేము శాలరీలు ఇవ్వలేమని. ఈయన ఏం చెప్తున్నాడంటే మేము స్టీల్ ఫ్యాక్టరీని గాడిని పెట్టాం. అంటే గాడిని పెట్టాం, నువ్వు అమ్మేయటానికి గాడిని పెట్టావు.
నువ్వు దాన్ని లేకుండా చేయడానికి గాడిని పెట్టావు. ఇటీవల రాజ్యసభలో ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఇచ్చినటువంటి స్టీల్ మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఇక్కడ కనీసం అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఈజీగా మాట్లాడిస్తున్నాడంటే చూడండి. దానికి ఒక నెలకి 2 లక్షల రూపాయలు కరెంటు బిల్లు ఇస్తున్నాడట, వాటర్ బిల్లు కడుతున్నాడట, కానీ ఫ్యాక్టరీ ఉంటుందట, ఎక్కడ పోదట. కానీ వీళ్ళు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి దాన్ని గాడిలో పెట్టారంటే, గాడిలో పెట్టడం దేనికంటే ప్రైవేట్ వాడికి ఇవ్వటం కోసం. మీరేం చెప్తున్నారు? మేము గాడిలో పెట్టా. ఎంప్లాయీస్ని అడగండి, జిఎంని అడగండి, డైరెక్టర్ని అడగండి, స్టీల్ ప్లాంట్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని అడగండి. నేను దాదాపు ఒక సీనియర్ మేనేజర్ లెవెల్లో, జిఎం లెవెల్లో బయటకు వచ్చినటువంటి నువ్వు మొత్తాన్ని క్యాజువల్ ఎంప్లాయీస్ మొత్తాన్ని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని, సర్వీస్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ మిగిలింది ఎంతమంది? వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత? అవి కూడా ఇవ్వలేక నువ్వు బయట చెప్తున్నావు. బట్ దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ రాజ్యసభ. రాజ్యసభలో స్టీల్ మినిస్టర్ ఏం ఆన్సర్ ఇచ్చాడంటే, ఈయన గాడిని పెట్టేదానికి పబ్లిక్ గ్రీవెన్సెస్ రిలేటింగ్ టు ది డెసిషన్ ఆఫ్ సిసిఈఏ. సిసిఈఏ అంటే ఇది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ ఆఫ్ సిసిఈఏ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ స్టీల్ ఫ్యాక్టరీ. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గాడిలో పెట్టడం. మై డియర్ ప్రెస్ పీపుల్, ఇది ఏం అబద్ధాలు చెప్తున్నాడు? అసలు ఎవరు నమ్ముతాడని? స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు విశాఖపోతే వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు. అంటే మాకు అబద్ధాలు రావని, మాతోటి మేము అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడు కాబట్టి మీరు మాత్రం అబద్ధాలను దంచుకుంటూ వెళ్ళిపోతారా? అరే, ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఏం మాట్లాడాలి? ఒక 43 years ఇండస్ట్రీ ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ లెవెల్లో అధ్యక్షుడిగా ఏం మాట్లాడాలి? సంపద సృష్టిస్తూ ఉంటారు. సంపద అంటే ఇదేమన్నా ఈ టొబాకో కంపెనీ సీజనా? 3 నెలలు టొబాకో కొట్టి ఒక బ్యాచ్ బ్యార్నీలో, ఒక బ్యాచ్ ఎండబెట్టి ఐటీసీ వాళ్ళు అమ్ముకోవడానికి అదన్నా చేశారా? ఫ్రమ్ వేర్ యూఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్? ఎక్కడి నుంచి మీరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు చెప్పండి. ఏ పంట? జొన్నలా, సజ్జలా, రాగులా, బియ్యమా, లేకపోతే దుంపకాయలా? లేకపోతే ఏంటిది? సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారు? ఎవరితో సృష్టిస్తారు? అదేమంటే మీరు విచిత్రంగా మాట్లాడేస్తున్నారే. అసలు కుటుంబాలు గడవక జనాలందరూ వలసలో పోతూ ఉంటే, మీ మీద నమ్మకం లేక ఎవడో రాకపోతే, లా అండ్ ఆర్డర్ లేదని ఎవడో ఇక్కడ దిక్కు చూడకపోతే వాడు వస్తున్నాడు, ఈడుస్తున్నాడు. నాన్ సెన్స్. ఐ థింక్ ఇది ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఇజం కానీ, లేకపోతే సీనియారిటీ ఉన్న నాయకులు చెప్పే వాటికి ఏమాత్రం మంచిది కాదని అసహించుకునే పదాలుగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను.